ఉండేది. ఏ చెయ్యిరిగినప్పుడు ఇట్లాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీ లేదు, మా దగ్గర దాన్ని ఏమంటారు ఎక్స్రే మిషన్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్ పోవయ్యా అంటే వెళ్ళాం. మిగతా అన్నిటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకునేవాళ్ళం. అంతే, గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చివరికి మనం ఆ రోజున మనం ఎంతమంది అయినా సరే చదువుకోవడానికి ఇబ్బంది లేదు గవర్నమెంట్ స్కూల్లో. ఇవాళ రోజున గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపిస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించట్లేదు. ఎందుకని? నాణ్యమైనటువంటి సిబ్బంది లేకనా? చక్కటి సిబ్బంది ఉన్నారు అక్కడ, కానీ మనకి నచ్చట్లేదు, మనం అటుకి తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణకి ఆద్యుడే చంద్రబాబు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలకు బదులుగా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంటు, అదేది దాన్ని ఏమంటారు ఇంకొకటి స్పెషల్గా ఇంకొక ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కదా కాంట్రాక్ట్తో పాటు, అవుట్ సోర్సింగ్. ఈ రెండు పేర్లతో కొత్త ఉద్యోగాలు. వాడేం ప్రభుత్వ ఉద్యోగం పేరుకి, కానీ వాడు పర్మనెంట్ ఎప్పటికే ఉండదు, జీవితకాలం అంతే ఆడి బతుకు. రిటైర్ అయిపోయేటప్పుడు ప్రైవేట్ ఉద్యోగం ఇంకా అయ్యో వస్తుంటాయి, వీళ్ళకి అది కూడా రావు, నార్మల్గా ఉంటాయి. ఈ గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగికి వాళ్ళ 10,000 రూపాయలు ఉంటే రేపు పొద్దున 25,000 అవుతుంది. వీళ్ళకి మాత్రం ఇలా జీవితకాలం 1,000-500 పెరుగుతుంటుంది. చివరికి దానికోసం తప్పుడు మార్గాలు అనుసరించి లంచాలు తీసుకోవాలి. ఇదొక బ్రతుకట్ట మార్చేసాం. అట్లాగే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు ఆసుపత్రులు